కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్శంకర్ తండా జోగురాంబ తండా అటవీ చివరిలో అటవీ భూమి వివాదం నెలకొంది. తండావాసులు అటవీ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అధికారులు వివరించారు. ఈ క్రమంలో తండావాసులు అటవీశాఖ అధికారులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వాలు ROFR పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లోనే తాము పంటలు వేసుకుని కబ్జాలో ఉన్నామని తండావాసులు చెబుతున్నారు. అయితే స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తనను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు గురిచేస్తున్నారని, తాము ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రెంచ్ కొడుతున్నారని ఆరోపించారు. ఇక వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చిస్తామని తండావాసులు ప్రశ్నిస్తున్నారు. తమపై అటవీశాఖ అధికారులు కేసులు కూడా పెట్టారని, ఇప్పటికీ తాము కేసులకు తిరుగుతున్నామని తెలిపారు తండావాసులు. 2026 నుంచి ఇచ్చారు పాస్బుక్లు. వయసు అప్పుడు చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఇచ్చినా కూడా బాబా సార్ వచ్చి మళ్ళీ అలా చేసినాం. ఆ తమ్ముడు చనిపోయిండు ఈ భూమిలో. గుడికి నమస్తే సార్ వచ్చి చూసిరు, ఎమ్మెల్యే రావాలందరూ కూడా వచ్చి చూసిరు. వచ్చినా కానీ మళ్ళీ అట్లా దున్నకబడి అరే మీరు ఇట్లా చేస్తారు, అది ఉన్నోళ్ళు పైసలు కూడా ఇస్తారు, నింపుతో చేపించుకుంటారు. అని మా దగ్గర లేవు, మేము ఎట్లా చేయాలి? లేనప్పుడు ఎంతో కొంత కొట్టుకుని ఉన్న పాస్బుక్లు అయితే భూమిని అయితే జరుపుకుంటూ చేసుకుంటాం. అది నువ్వు ఇట్లా కాదు అట్లానికి మనం బెదిరించి పైసలు తీసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుందా? 80,000 లక్ష రూపాయలు అంటే ఏడుకెళ్ళి మేము జీతం ఉండాలి సార్ బాబా సార్ కోసం. ఇప్పటికే 2 సార్లు జైలు పంపించాడు. ఎవరు బాబా సార్? ఎవరు బాబా సార్? ఫారెస్ట్. ఇప్పుడు మా బాబాయ్లకు మాకు ఈ రోజు తిప్పలు పెడుతుండు. సరే మా కొడతాడు, ఈడు చేస్తాడు అంటే నువ్వు వీడు తీస్తే ఈడ ఉండాలి కదా, ఎందుకు దెంగపోతావు? నువ్వు తప్పలేదు దెంగపోతావు. నువ్వు డ్యూటీ చేసినావు, డ్యూటీ చేసినప్పుడు ఇన్నే ఉండాలి కదా. నువ్వు కొట్టడానికి వస్తారు, రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు దెంగపోతే నువ్వు మాకు బుగలు కదా. మేము లంచం ఇస్తే వాళ్ళు మా దగ్గర ఇయ్యలేవు సారు, ఇక మా దగ్గర ఇయ్యలేవు, మేము ఇయ్యలేము సారు. మాకు ఇగో బాబా సార్ ఇంత తిప్పలు పెడుతుంది సారు. మేము మరి మందు తాగి చచ్చిపో అన్నా ఉండన్నా, మేము లంచం అడగతుంది. ఎక్కడికెళ్ళి లంచం ఇవ్వాలి? మేము లంచం లేని ఇగో ఇట్లా చేస్తుండు, మాకు గొడవ పెడుతుండు. వారం రోజుల కింద ఇక్కడ మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇది నిరోధించడానికి ప్రయత్నిస్తే కాబట్టి దాని గురించి ఈ ఏరియా అంతా కూడా, ఈ ఫారెస్ట్ అంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీస్ వారి సహాయంతో, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అందరినీ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ట్రెండ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్, ఫర్దర్గా ఆక్యుపేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు. మేము దాన్ని అడ్డుకుంటున్నాం. ఎన్ని ఎకర్స్ ఇక్కడ సుమారుగా ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపుగా ఒక 60 నుంచి 70 ఎకరాల వరకు కూడా వాళ్ళు అంటే చెట్టు కొట్టేసి రెడీగా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక టైం టు టైం చేస్తూ ఉంటారు. కొద్దిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఫారెస్ట్ బౌండరీ మనకు అక్కడ వరకు ఉన్నది, ఆ చెట్టు అవతలకి. అయితే రాను ప్రతి సంవత్సరం కొద్దిగా జరుగుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఫారెస్ట్ లోపలికి. దాన్ని నిరోధించడానికే ఈరోజు మనము ఈ ట్రెంచ్ వర్క్ చేపట్టాం. 60 నుంచి 70 ఎకరాల వరకు ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నంలో ఉన్నాం. దాన్ని నిరోధించడం జరిగింది ఈరోజు.